Good morning, students. Today I am discussing about the topic is landscaping aims and types గురించి మనం డిస్కస్ చేసుకుందాము. లాస్ట్ క్లాస్లో ఇది స్టార్ట్ చేసుకున్నాం కదా, షార్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ అనమాట. ల్యాండ్స్కేపింగ్ యొక్క ఉద్దేశాలు చూసాం కదా, నెక్స్ట్ లక్ష్యాలు చూసాం కదా. నెక్స్ట్ దీంట్లో 4 టైప్స్ ఆఫ్ దీంట్లో మనకి వర్గాలను గుర్తించడం అనేది జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ మనం తీసుకుంటే నివాస ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్, సెకండ్ వన్ బహిరంగ ప్రాంతాలలో ల్యాండ్స్కేపింగ్, థర్డ్ వన్ వాణిజ్య ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్, ఫోర్త్ వన్ ప్రత్యేక ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్. ఈ 4 టైప్స్ ఆఫ్ మనకి వర్గాలు అనేవి దీంట్లో మనకి డివిజన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా. దీంట్లో ఫస్ట్ డివిజన్ తీసుకుంటే నివాస ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్ అంటే మనం హౌసెస్లో చేసుకుంటూ ఉంటాము, కొన్ని నివసించే ప్లేసెస్లో కూడా ఈ ల్యాండ్స్కేపింగ్ చేయించుకుంటూ ఉంటాం అనమాట. ఈ ల్యాండ్స్కేపింగ్ చేయించుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే నివాస ప్రాంతాల్లో ఆ ప్లేస్ యొక్క అందం ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఆ బ్యూటీని పెంచడం కోసం మనం ఏం చేస్తున్నాము, ల్యాండ్స్కేపింగ్ చేయిస్తున్నాం అనమాట. మ్యాక్సిమం ఈ నివాస ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్ అనేది ఎవరైతే చేయించుకుంటున్నారో హౌస్ ఓనర్ ఉంటారు కదా, హౌస్ ఓనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ ల్యాండ్స్కేపింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో హౌస్ ఓనర్ మీద ఈ ల్యాండ్స్కేపింగ్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంతేకాకుండా అక్కడున్న ఆ ల్యాండ్స్కేపింగ్కి వాళ్ళు ఇచ్చే అక్కడ హౌస్ యొక్క ప్లేస్ని బట్టి వాళ్ళ హ్యాబిట్ని బట్టి ఎంత మనీ మనకి ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని ఈ ల్యాండ్స్కేపింగ్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మాత్రమే బేస్ చేసుకుంటారు. దాన్ని బట్టి నివాస ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్ మనకి ఉంటుంది అనమాట. అంటే హౌస్ ఓనర్ మీద బేస్ అయి ఉంటుంది. నివాస ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్ అనేది హౌస్ ఓనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. తను ఎలాంటి ప్లాంట్స్ కావాలనుకుంటాడో, ప్లేస్ ఎలా ఉంది, ప్లస్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి, సాయిల్ ఏంటి, దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే మనకి ఆర్కిటెక్చర్ ఉన్నారో ఆ ప్లేస్కు తగ్గట్టు దానికి ప్లానింగ్ ఇచ్చి ఏం ప్లాంట్స్ అయితే అక్కడ సెట్ అవుతాయో, నెక్స్ట్ ఎలాంటి స్టాట్యూస్ అక్కడ పెట్టుకోవచ్చో ఇవన్నీ కూడా చెప్తాడనమాట. మనకి ఆర్కిటెక్చర్ ప్లాన్ చేసి ఇస్తాడనమాట. ఇది ఫస్ట్ వన్ నివాస ప్రాంతాల ల్యాండ్స్కేపింగ్ అనమాట. నెక్స్ట్ బహిరంగ ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్. బహిరంగ ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పార్కులు తీసుకుంటూ ఉంటాం కదా, అదేవిధంగా లైబ్రరీస్, ఇవన్నీ కూడా ఓపెన్ ప్లేస్ బహిరంగ ప్రాంతాలే కదా. ఇలాంటి ప్రాంతాల్లో ఇక్కడ కూడా ల్యాండ్స్కేపింగ్ అనేది అవసరం అనమాట. అంటే పెద్ద పెద్ద సిటీస్ కనుక లేకుంటే మనం తీసుకున్నాం అనుకోండి, టౌన్స్ కానీ సిటీస్ కానీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ అందంగా కనబడేటట్లు ల్యాండ్స్కేపింగ్ అనేది చేయించుతూ ఉంటారనమాట. ఎక్కడ ఒక రోడ్డు తీసుకున్నా అందంగా కనిపిస్తూ ఉంటుంది. బహిరంగ ప్రదేశాలన్నీ కూడా అందంగా కనిపించడం కోసం ల్యాండ్స్కేపింగ్ అనేది చేయించుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్ లోపల అంత అందంగా కనిపించాలి. అందంగా కనిపిస్తే మాత్రమే ఆ ఆఫీస్కి చూడడానికి అందంగా అనిపిస్తుంది. అలా మనకి ఈ పబ్లిక్ ఆఫీసెస్ చాలా ఉంటాయి కదా, మనకి గవర్నమెంట్ ఆఫీసెస్, వీటిల్లో కూడా ఏం చేస్తారంటే ల్యాండ్స్కేపింగ్ జరిపిస్తూ ఉంటారనమాట. ల్యాండ్స్కేపింగ్ లోపల ప్రదేశాలు అందంగా కనిపించడం కోసం కావలసినన్ని మొక్కలు, ఏమేమి మొక్కలు అక్కడ సూటబుల్లో ఆ సాయిల్కి సూటబుల్లో అవి సెలెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సెలెక్ట్ చేసి ఆ నిర్దేశమైన ప్రాంతాన్ని బేస్ చేసుకొని అక్కడ ల్యాండ్స్కేపింగ్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ కొన్ని కమ్యూనిటీ పార్కులు ఉంటూ ఉంటాయి కదా, కమ్యూనిటీ పార్కులు, లైబ్రరీస్, ప్లస్ కొన్ని మనం ఆడుకుంటూ ఉంటే ప్లే గ్రౌండ్స్ ఉంటూ ఉంటాయి కదా, పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్స్, మళ్ళీ నెక్స్ట్ స్టూడెంట్స్ ఇవన్నీ ఆడుకునే ప్లే గ్రౌండ్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఈ ల్యాండ్స్కేపింగ్ ద్వారా అందంగా ప్రిపేర్ చేస్తారనమాట. వీటిని ల్యాండ్స్కేపింగ్ ద్వారా అందంగా ప్రిపేర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా అందంగా కనిపిస్తుంది అనమాట. చూడడానికి అందంగా ఉంటుంది, అక్కడ స్టే చేయడానికి అందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనికి ఒక వే తీసుకొని ఆ వేకి ఇరువైపులా మనం చెట్లు నాటడం వల్ల ఎలా ఉంటుందంటే అది అందులో మనం కొన్ని పుష్పించే ప్లాంట్స్, అదేవిధంగా ఫ్లవరింగ్ ప్లాంట్స్, అదేవిధంగా క్రోటాన్స్ ఇవన్నీ వేసామనుకోండి,
ప్లేస్ అంతా కూడా చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ వేసే ప్లాంట్స్ కూడా ఎలాంటి ప్లాంట్స్ వేస్తామంటే మనం అక్కడ ఉన్న పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాంట్స్ కూడా వేస్తాం అనమాట. అదే అలా కాకుండా కొంచెం రూట్స్ తక్కువ ఉన్న ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూకలిప్టస్ లాంటివి వేసామనుకోండి, అది రూట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి పడిపోయి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా రూట్ సిస్టమ్ బాగున్న ప్లాంట్స్, అక్కడ ఉన్న పబ్లిక్కి ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా, వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉన్న ప్లాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇలాంటి ప్లాంట్స్ వల్ల ఏమవుతుందంటే చూడటానికి ఆ ప్లేస్ అంతా అందంగా ఉంటుంది తప్ప అక్కడికి వచ్చే పబ్లిక్ మాత్రం ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ప్లాంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే అక్కడ ఉన్న పబ్లిక్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా మంచి ప్లాంట్స్ని, మంచిగా ఫ్లవరింగ్ ప్లాంట్స్, పెరీనియల్స్ని, మంచి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్ అంతా కూడా అందంగా కనిపిస్తుంది, ప్లస్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ప్లేస్ అందంగా కనిపించడమే కాకుండా అందంగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ దాంతోపాటు మన కొన్ని కాలేజెస్లో కూడా ల్యాండ్స్కేపింగ్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. కాలేజెస్, స్కూల్స్, కొన్ని లైబ్రరీస్, వీటన్నిటిని కూడా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్ అంతా కూడా అందంగా కనిపిస్తుంది అనమాట, చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట. ఇది బహిరంగ ప్రదేశాల్లో ల్యాండ్స్కేపింగ్ అనమాట. నెక్స్ట్ వాణిజ్య ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్. నెక్స్ట్ వన్ ఏంటి, వాణిజ్య ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్ అనమాట. వాణిజ్య ప్రాంతాలుగా మనం వేటిని తీసుకుంటున్నాము, ఇవి కూడా కొన్ని మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్ని వాణిజ్య ప్రాంతాలుగా తీసుకుంటూ ఉంటాం అనమాట. లేకుంటే పెట్రోల్ బంక్స్ కానీ, ఇవన్నీ కమర్షియల్గా వాళ్ళు ఏం చేస్తారు, ఓన్గా పెట్టుకున్నారు కదా ఇవన్నీ. వీటి కోసం ఏం చేస్తారంటే వీటిలో అవి కూడా అందంగా కనిపించాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం, ఆ షాపింగ్ మాల్ ఎక్కడో ఒక చిన్న రూమ్లో పెట్టాడు అనుకోండి, ఎవరిని అట్రాక్ట్ చేస్తాడు, అసలు అగ్లీగా ఉన్న ఒక రూమ్లో మొత్తం అన్ని పెట్టేశారు అనుకోండి, ఎవరు వెళ్ళడానికి ఇష్టపడము అనమాట. అలా కాకుండా కొంచెం మంచి ప్లేసు, కొంచెం ఓపెన్ ప్లేస్లోనేమో మంచిగా ప్లాంట్స్ అన్ని పెట్టి అలా పెట్టి అందంగా ప్లాంట్స్ పెట్టి అక్కడ, లేకుంటే కొన్ని స్టాట్యూస్ పెట్టి అట్రాక్ట్ చేస్తూ ఒక నమస్తే ఒక బొమ్మ పెట్టి అలాగే అట్రాక్ట్ చేస్తూ ఉన్నారనుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వచ్చే వాళ్ళకి పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు అనమాట. కాబట్టి మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఏ షాపింగ్ మాల్ తీసుకున్నా కానీ మనకి అక్కడ ఏం కనిపిస్తాయి, ఫస్ట్ వెళ్ళంగానే అక్కడ మంచిగా కార్పెట్ వేసి కొన్ని ప్లాంట్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, కొనేసుకొని వచ్చేయడమే చూసారా. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మనం ఎప్పుడు వెళ్ళినా అవే కనిపిస్తూ ఉంటాయి అనమాట. చక్కగా నీట్గా వాటిని అందంగా ప్రిపేర్ చేసి ఉంచుతారు. చక్కగా ప్లాంట్స్ పెట్టి అక్కడ ఆ ప్లాంట్స్తో పాటు కొన్ని షాపింగ్ మాల్ కాస్ట్ని బట్టి ఏం చేస్తారంటే షాపింగ్ మాల్ యొక్క కాస్ట్ని బట్టి కొన్ని స్టాట్యూస్ కూడా అక్కడ పెడుతూ ఉంటారనమాట. వచ్చే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ విధంగా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ షాప్ యొక్క అందం మరింత ఎక్కువ అవుతుంది అనమాట. షాపు మరింత అట్రాక్ట్గా కనిపిస్తూ చూసే వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అనమాట షాపింగ్ మాల్స్లో. నెక్స్ట్ పెట్రోల్ బంకుల్లో కూడా మనం చూసామనుకోండి, పెట్రోల్ బంక్లో కూడా ల్యాండ్స్కేపింగ్ చేస్తారు. ఆ పెట్రోల్ కొట్టే ప్లేస్లో తప్ప మిగతా ప్లేసెస్ అంతా కూడా అందంగా ప్లాంట్స్ వేస్తారనమాట. ఇలా వేయడం వల్ల అక్కడ ఉన్న టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది, చూడడానికి ప్లేస్ అంతా కూడా అందంగా ఉంటుంది అనమాట. చూడడానికి కూడా ప్లేస్ అందంగా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని షాపింగ్ మాల్స్ చెప్పుకున్న పెట్రోల్ బంక్స్, అదేవిధంగా కొన్ని మూవీ థియేటర్స్ ఉంటాయి కదా, ఈ మూవీ థియేటర్స్లో కూడా ఏం చేస్తారంటే బయట అంతా కూడా ఓపెన్ ప్లేస్లో కంపల్సరీ ప్లాంటేషన్ చేస్తారనమాట ఈ ప్లేసెస్లో. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవి అందంగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ పార్కింగ్ ప్లేసెస్లో, ఈ మనకి కమర్షియల్ ప్లేసెస్లో ఇలా పెంచడం వల్ల ఉపయోగం ఏంటంటే అక్కడ ఉన్న సౌండ్ పొల్యూషన్ కూడా మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది అనమాట. ఈ ట్రీస్ వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న సౌండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. ప్లస్ మన యూకలిప్టస్ లాంటి ఈ ట్రీస్ని కొంచెం దూరంగా కనుక వేసుకున్నాం అనుకోండి, అక్కడ ప్లేస్లో మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉండేలాగా. అలానే దగ్గరగా వేసుకుంటే మళ్ళీ అవి పబ్లిక్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా కొంచెం దూరంగా
అలా పెంచుకుంటూ ఉంటే ఏమవుతుంది, అక్కడ ఉన్న మాయిశ్చర్ కూడా చుట్టూ వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ప్లేస్ అంతా కూడా మాయిశ్చర్గా ఉండడానికి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చుట్టూ మాయిశ్చర్ ఎక్కువ ఉండడానికి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వ్యాపార సంబంధ ఈ మనకి కమర్షియల్ ప్లేసెస్లో వీటిని పెంచడం వల్ల అక్కడ పనిచేసే వర్కర్స్ కూడా ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకు కూడా మైండ్ ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా వీటిని పెంచడం వల్ల ఏమవుతుంది, ప్లాంట్స్ ఎక్కువ పెంచడం ప్లస్ అందంగా కనిపించడం వల్ల ప్లేస్ అంతా అందంగా కనిపించడం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న వర్కర్స్ కూడా, అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కూడా ఏమవుతుందంటే ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ అంతా కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆ ప్లేస్ యొక్క అందం పెంచడానికి ప్లస్ పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి, అదేవిధంగా ఆ ప్లస్ వర్క్ చేసే వాళ్ళకి ప్లెజెంట్గా అనిపించడం కోసం ఏం చేస్తాము, ఈ ప్లేసెస్లో మనకి కమర్షియల్ ప్లేసెస్ వాణిజ్య ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వీటిలో మనం ఈ ల్యాండ్స్కేపింగ్ అనేది చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఎవరెవరు తీసుకోవచ్చు, షాపింగ్ మాల్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా మూవీ థియేటర్స్ తీసుకోవచ్చు కదా, ఐమాక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్, నెక్స్ట్ పెట్రోల్ బంక్స్, ఇంకా ఎక్సెట్రా అనమాట. వీటిలో మనం కమర్షియల్గా ఏదైతే ఉపయోగించుకుంటున్నామో ఆ కమర్షియల్గా ఉపయోగించే ప్రతి దానికి కూడా కంపల్సరీ ల్యాండ్స్కేపింగ్ అనేది చేసిన తర్వాత వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ ప్రత్యేక ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్. ప్రత్యేక ప్రాంతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బొటానికల్ గార్డెన్స్, అదేవిధంగా మనకి నేషనల్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అదేవిధంగా మనకి కొన్ని గోల్ఫ్ కోర్స్, స్టేడియంస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో కూడా ఏం చేస్తారంటే ప్రత్యేకంగా వీటిని ఈ మనకి గార్డెన్స్, నేషనల్ బొటానికల్ గార్డెన్స్, నేషనల్ జూలాజికల్ పార్క్స్ ఇవన్నీ కూడా వీటిని ల్యాండ్స్కేపింగ్ చేస్తారనమాట. ఆ ప్రదేశాలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. మనం వాటిని విజిట్ చేసినప్పుడు, పబ్లిక్ వాటిని విజిట్ చేసినప్పుడు చాలా మైండ్ అంతా కూడా అక్కడ ఉన్న ప్లేసెస్ని బట్టి చాలా మైండ్ ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనికోసం ఏం చేస్తారంటే కంపల్సరీ ల్యాండ్స్కేపింగ్ చేస్తారనమాట. ఎక్కడ ఏ ప్లేస్లో ఎలాంటి ప్లాంట్స్ని పెట్టాలి, లేకుంటే ఆ ప్లాంట్స్ మధ్యలో ఎలాంటి యానిమల్స్ని ఉంచాలి, దేనికి ఎలాంటి కేసులు ఉపయోగించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్కిటెక్చర్ ఒక ప్లానింగ్ ఇస్తాడనమాట. ఆ ప్లానింగ్ ప్రకారం ఇవి జరుగుతూ ఉంటుంది అనమాట. ఆర్కిటెక్చర్ ఇచ్చిన ప్లాన్ బేస్ చేసుకొని అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆర్కిటెక్చర్ ఇస్తూ ఉంటాడు, డిజైన్ చేస్తాడు. గార్డెన్స్లో కూడా దేంట్లో మనకి సెంట్రల్ అట్రాక్షన్గా వేటిని ఉంచాలి, ఏ ప్లాంట్స్ని ఎక్కడ ఉంచాలి, జూలాజికల్ పార్క్లో సెంట్రల్ అట్రాక్షన్గా ఏ ఉంచాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్నారో డిజైన్ చేస్తాడనమాట. ఇలా డిజైన్ చేసిన తర్వాత తను డిజైన్ చేసినట్టు మనకి బొటానికల్ గార్డెన్స్ దాంట్లో ఏమేమి ప్లాంట్స్ ఉండాలి, మెడిసినల్ ప్లాంట్స్ ఏమి ఉండాలి, అన్ని మనకి పెరినల్స్ ఏమి ఉండాలి, యాన్యువల్స్ ఎవరికి ఏమి ఉపయోగపడే ఉంటాయి, ఏం అందంగా ఉంటాయి, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని ఇచ్చిన ఆ ఇంజనీరు ఇచ్చిన ప్లాన్ బేస్ చేసుకొని వీటిని డిజైన్ చేస్తారనమాట. ఇలా డిజైన్ చేసి వేసినవి ఇవి చూడడానికి పబ్లిక్ మొత్తం కట్టిపడేసేలా ఉంటాయి అన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. వాడు వెళ్ళిపోమంటేనే కానీ మనం వచ్చేలా ఉండవు అనమాట, అంత అందంగా ఉంటాయి. ఒక రోజ్ గార్డెన్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక లైన్ ఫార్మేషన్లో రోజెస్ చాలా మనకి ప్లాంట్స్ ఫ్లవరింగ్తో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక రోజ్ గార్డెన్కి వెళ్తే చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా ప్రత్యేక ప్రాంతాల ల్యాండ్స్కేపింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ మనం ఎవరైనా తీసుకున్నాం, పబ్లిక్ గార్డెన్స్, అదండి గార్డెన్స్, నేషనల్ బొటానికల్ గార్డెన్స్, నేషనల్ జూలాజికల్ పార్క్స్, అదేవిధంగా గోల్ఫ్ కోర్స్, స్టేడియంస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ప్రత్యేక ప్రాంతాలే అనమాట. ఇండోర్ స్టేడియంస్, అవుట్డోర్ స్టేడియంస్, గోల్ఫ్ కోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా ఇవి ప్రత్యేక ప్రాంతాలుగా తీసుకుంటున్నాము. ఈ ప్రత్యేక ప్రాంతాల్లో ఈ విధంగా ఏం చేస్తాము, డిజైన్ చేసి ఆర్కిటెక్చర్ చేసిన డిజైన్లో ఇవి ప్లాంట్స్ అన్ని పెంచుతారో చూడడానికి అందంగా ఉంటుంది అనమాట. ఇది ప్రత్యేక ప్రాంతాల్లో ల్యాండ్స్కేపింగ్. టోటల్గా 4 టైప్స్ ఆఫ్
మనకి ల్యాండ్స్కేపింగ్ టైప్స్ చూసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్. ఉద్యానవనాలకు నీరు అందించిన. ఉద్యానవనాలకు నీరు అందించటం. మనం ఏ ప్లాంట్ వేసుకున్నా, ఏ గార్డెన్ వేసుకున్నా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, కంపల్సరీ వాటరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. వాటరింగ్ కనుక ఇవ్వలేదనుకోండి ప్లాంట్ గ్రోతింగ్ అనేది ఉంటుందా, హెల్తీ గ్రోత్, ప్లాంట్ హెల్తీ గ్రోత్ ఉండాలి అంటే ఏం చేయాలి, కంపల్సరీ ప్లాంట్కి వాటర్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ వాటర్ ఇచ్చినప్పుడే ప్లాంట్ హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటుంది. వాటర్ మనం సరిగ్గా ఇవ్వలేదనుకోండి ప్లాంట్ హెల్తీ గ్రోత్ ఉండదు. ఇప్పుడు ఈ ప్లాంట్కి హెల్తీ గ్రోత్ ఉండాలి కాబట్టి వాటర్ ఇవ్వాలనేసి కంటిన్యూగా వాటర్ ఇస్తూ ఉన్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ రైనీ సీజన్లోను అదే కూడా వింటర్ సీజన్లో కూడా ఎక్కువ వాటర్ ఇస్తేనే ప్లాంట్ గ్రోతింగ్ ఉంటుంది అనేసి ఎక్కువ వాటర్ ఇస్తూ ఉన్నామంటే ప్లాంట్ ఏమవుతుంది, వచ్చే వర్షాలకి అదేవిధంగా వింటర్ సీజన్లో చల్లదనానికి ఏమవుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి అనమాట. కాబట్టి మనం దేన్ని బేస్ చేసుకొని వాటర్ అనేది ఇవ్వాలి, సీజన్స్ని బేస్ చేసుకొని వాటర్ ఇవ్వాలన్నమాట. సీజన్స్ సమ్మర్ అనుకోండి ఎక్కువ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ఎక్కువ జరిగి ఏమవుతుంది, ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ ఎక్కువ ఎవాపరేట్ అయిపోయి ఎక్కువ వాటర్ కావాల్సి ఉంటుంది ప్లాంట్కి. కాబట్టి ఏం చేస్తాము, కొంచెం సమ్మర్లో ఎక్కువ వాటర్ ఇస్తూ ఉంటాం. సమ్మర్లో ఎక్కువ వాటర్ ఇవ్వాలి కదా, మంచి ఎండగా ఉందని మధ్యాహ్నం ఇచ్చామనుకోండి, మధ్యాహ్నం వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ప్లాంట్ తొందరగా చచ్చిపోద్ది. ఎందుకు చచ్చిపోద్ది, మనం ఇచ్చే మధ్యాహ్నం ఏమవుతుంది, టెంపరేచర్ చాలా హైగా ఉంటుంది. హైగా ఉన్న టెంపరేచర్లో ట్రాన్స్పిరేషన్ కూడా, బాష్పోత్సేకం కూడా ఎక్కువ జరుగుతుంది. మనం ఇచ్చిన వాటర్ మనం ఇవ్వకుండా ఇంకా లోపల ఉన్న వాటర్ కూడా ప్లాంట్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ కూడా ఏమవుతుంది, బయటికి పోతుంది అనమాట. మధ్యాహ్నం ప్లాంట్ చచ్చిపోవడానికి కారణం ఏంటి, మధ్యాహ్నం వాటర్ ఇస్తే ప్లాంట్ చచ్చిపోవడానికి కారణం ఏంటి, ఇంకా స్పెషల్ రీజన్స్ ఏముండవు అనమాట. బాష్పోత్సేకం జరిగి బాష్పోత్సేకం ఎక్కువ జరగడం వల్ల ప్లాంట్ చచ్చిపోతుంది అనమాట. కాబట్టి ఏం చేయాలి, కంపల్సరీ ప్లాంట్కి వాటరింగ్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ టైము ఈవినింగ్ టైమే ఇవ్వాలి. ఎప్పుడు ఇచ్చిన వాటరు మార్నింగ్ టైం ఈవినింగ్ టైం, చల్లగా ఉన్న ప్రదేశంలో చల్లగా ఉన్న టైంలోనే వాతావరణంలోనే వాటరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అలా కాకుండా మధ్యాహ్నం ఇచ్చామంటే ఆ టెంపరేచర్కి ఏమవుతుంది, మొత్తం వాటరు ఎవాపరేట్ అయిపోతుంది. మనం పోసిన వాటరు పోసినట్టు బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా మనకి లీవ్స్లో స్టొమాటోస్ ఉంటాయి కదా, స్టొమాటోస్ ద్వారా వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. నీటి బిందువుల రూపంలో మనకి ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాంతోపాటు అంతకుముందు ప్లాంట్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం టైం కూడా మార్నింగ్ టైము అదేవిధంగా ఈవినింగ్ టైం చల్లగా ఏ టైం ఉందో ఆ టైంలో మనం వాటర్ ఇస్తూ ఉండాలన్నమాట. దాంతోపాటు సీజన్స్ కూడా బేస్ చేసుకోవాలి. సీజన్స్ బేస్ చేసుకొని వాటర్ అనేది ఇవ్వాలన్నమాట. సమ్మర్లో కొంచెం ఎక్కువ వాటర్ ఇస్తూ ఉంటాము. అదే రైనీ సీజన్లో అయితే వర్షం పడినప్పుడు ఇవ్వకుండా చల్లదనాన్ని మొక్కకుండా తడిని బేస్ చేసుకొని వాటర్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ దాంతోపాటు వింటర్ సీజన్లో ఆ చల్లదనాన్ని బేస్ చేసుకొని అప్పుడు కూడా కొంచెం ఇస్తాం, కానీ ఎక్కువ వాటర్ ఇవ్వకుండా కొంచెం తక్కువగా ఇస్తూ ఉంటాం అనమాట. వాటరు తక్కువగా ఇస్తూ ఉంటాం అనమాట. ఈ వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చేయాలంటే నెమ్మదిగా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం ఒళ్ళు వంచి నెమ్మదిగా ఒళ్ళు వంచి పోయాలన్నమాట వాటర్. అంతేగాని మనం ఇలా స్ట్రైట్గా నిలబడి ఇలా పెట్టేసాం అనుకోండి, అదే చిన్న ప్లాంట్స్ ఉంటే ఏమవుతుంది, రూట్తో సహా లేచి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా వాటర్ ఏం చేయాలి, కొంచెం వంగి నెమ్మదిగా పోస్తూ ఉండాలన్నమాట. ఇలా నెమ్మదిగా పోయడం వల్ల ఏమవుతుందంటే, అలానే నెమ్మదిగా పోయమన్నారని డ్రాప్ బై డ్రాప్ కాదు,
నెమ్మదిగా కొంచెం వంగిపోయడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ చక్కగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, చక్కగా పీల్చుకుంటుంది, తనకు కావాల్సినంత వాటర్ని పీల్చుకుంటుంది అనమాట. కాబట్టి ఏం చేయాలి, నెమ్మదిగా వాటర్ని పోస్తూ ఉండాలన్నమాట. ఈ మనకి ప్లాంటేషన్ చేసిన తర్వాత ఈ నీటిపారుదల సౌకర్యాలు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. ప్లాంటేషన్ చేసిన తర్వాత నీటిపారుదల సౌకర్యాలు కరెక్ట్గా ఉండేలా చూసుకొని మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ కొంచెం మధ్య మధ్యలో విరామం ఇస్తూ ఈ మనకి వాటర్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం ఆశించిన ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట. మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ ఫలితాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇలా మనం వాటర్ పోస్తున్నప్పుడు ఇలా వంగి పోసాం అనుకోండి, ఇలా పోయడం వల్ల స్లోగా పోస్తూ ఉన్నాం. ఇలా పోయడం వల్ల ఏమవుతుంది, ఇంకా క్లాట్స్ ఏమైనా సర్ఫేస్ మీద ఇంకేమైనా క్లాట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ క్లాట్స్ కూడా ఏమవుతాయంటే కొంచెం సోక్ అవి కూడా ఈవెన్గా అయిపోతాయి అన్నమాట. అవి కూడా ఏమవుతాయి, ఈవెన్గా అయిపోతాయి అన్నమాట. మట్టి ముద్దలు ఏమన్నా ఉపరితలం మీద ఏమన్నా మట్టి ముద్దలు ఉంటే అవి కూడా చక్కగా నానిపోయి చక్కగా దాంట్లో మట్టిలో కలిసిపోతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా కలిసిపోవడం వల్ల ఈ మట్టి ముద్దలు పీల్చుకుంటాయి కదా, వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. ఇలా అబ్జర్వ్ చేసుకున్న వాటరు ఇవి కలిసిపోతున్నాయి కదా, ఇలా కలిసిపోయి ఎక్కువగా క్లాట్స్ ఏం చేస్తాయి, వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ఇలా చేసుకోవడం వల్ల దాంట్లో మాయిశ్చర్ అనేది ఏమవుతుంది, ఎక్కువ కాలం అనేది నిలవ ఉంటుంది అనమాట, ఎక్కువ తేమగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న వీట్ ప్లాంట్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ప్రదేశంలో ఉన్న వీట్ ప్లాంట్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఆ కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తాము, కంపల్సరీ వాటర్ని జాగ్రత్తగా ఇచ్చేటప్పుడే ఏం చేస్తాము, కొంచెం నెమ్మదిగా పోస్తూ ఉంటే అక్కడ సరౌండింగ్స్లో ఉన్న క్లాట్స్ అన్నీ కూడా చక్కగా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఏ ప్లాంట్కి ఎంత వాటర్ అనేది అవసరమో మనం క్షేత్ర పరిధిలోనే తెలుసుకోవాలన్నమాట. దీనికి తెలుసుకోవడం కోసం మనం ఏ పద్ధతిని ఉపయోగిస్తామంటే ఫీల్డ్ మెథడ్ని ఉపయోగిస్తాం అన్నమాట. దీనికోసం ఏ పద్ధతి ఉపయోగిస్తున్నామో ఫీల్డ్ పద్ధతిని, ఏ ప్లాంట్కి ఎంత వాటర్ అనేది అవసరమో తెలుసుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాం అనమాట. ఈ పద్ధతి వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఎంత లోతు వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో ఎంత లోతు వరకు వాటర్ ఉన్నదో అన్నది తెలుస్తుంది అనమాట. ఎంత లోతు వరకు వాటర్ ఉన్నదో తెలుస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, మనం ఈజీగా సాయిల్లో ఎంత వాటర్ ఉందో తెలుసుకోవాలనుకోండి. ఇప్పుడు మనం పాటింగ్ చేసేసాం, పాటింగ్ చేసిన తర్వాత లేకుంటే ఈ మార్నింగ్ పాటింగ్ చేస్తాం, ఈవినింగ్ మళ్ళీ వాటర్ ఇవ్వాలి. మనకి డౌట్ ఎంత వాటర్ ఉందో తెలియట్లేదు, అప్పుడు ఏం చేస్తామంటే ఒక చేతి నిండా మట్టి తీసుకుంటాం అనమాట. మట్టి తీసుకుని దాన్ని పిండాలి. పిండినప్పుడు గట్టిగా పిండాలనుకోండి, వాటర్ కనుక బయటకు వస్తుంటే వాటర్ ఎంత వాటర్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని లోపల ఎంత మాయిశ్చర్గా ఉందో, మనం తేమ శాతం ఎంత ఉందో మనం తెలుసుకొని పిండినప్పుడు వాటర్ ఇంకా ఇవ్వచ్చు అనమాట. ఎంత పడుతుందో అంత వాటర్ని గట్టిగా పిండినప్పుడు వాటర్ కనుక వస్తుంది అనుకోండి, పర్వాలేదు, దీంట్లో ఇది బాగానే అబ్జర్వ్ చేసుకుంటుంది, బాగానే వాటర్ ఉంటుంది అన్న విషయం మనం గ్రహించి వాటర్ ఎంత ఇవ్వాలో దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం అనమాట. పిండిని దాన్ని బేస్ చేసుకొని ఆ బయటకు వచ్చిన వాటర్ని బేస్ చేసుకొని మనం ప్లాంట్కి వాటర్ ఇస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్, నీటిపారుదల వ్యవస్థ పద్ధతులు. నీటిపారుదల వ్యవస్థ పద్ధతులు. నీటిపారుదల వ్యవస్థ పద్ధతులు. ఇప్పుడు మనం మొక్కలకి నీరు పోయడానికి కొన్ని మెథడ్స్ ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బేసిన్ మెథడ్ ఉపయోగిస్తూ ఉంటాం. బేసిన్ మెథడు, అదేవిధంగా పిక్చర్ మెథడు, స్ప్రింక్లర్ మెథడు, వీటిని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ మెథడ్స్ అని అనమాట. నీటి బిందువుల ద్వారా ఇవ్వడం, ఇవన్నీ మెథడ్స్.
బేసిన్ పద్ధతి, స్ప్రింక్లర్స్ మెథడ్, నీటి బిందువుల మెథడ్, బేసిన్ పద్ధతి, స్ప్రింక్లర్స్ పద్ధతి, నీటి బిందువుల పద్ధతి, అదేవిధంగా పిక్చర్ మెథడ్. పిక్చర్, ఈ పిక్చర్స్ లో కూడా వాటర్ వేసుకొని మనం వీటిని కూడా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఈ మెథడ్స్ ని ఏ మెథడ్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో చూద్దాం అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వాటర్ మన ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి, ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఉంటూ ఉంటాయి కదా. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి, ఫ్రూటింగ్ ప్లాంట్స్ కి వీటిని మనం ఏ మెథడ్ లో వాటరింగ్ ఇస్తామంటే వాటికి ఫ్లడ్డింగ్ మెథడ్ లో వాటర్ ఇస్తాం అన్నమాట. మెథడ్ ఏంటది? ఫ్లడ్డింగ్. ఫ్లడ్డింగ్ మెథడ్లో ఏం చేస్తాము, వాటర్ ఇస్తూ ఉంటాం అన్నమాట. పూలమడులు, అదేవిధంగా కూరగాయలు పెరుగుతూ ఉంటాయి కదా, వీటికి అన్నమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్, అదేవిధంగా వెజిటబుల్ ప్లాంట్స్కి వీటిని మనం స్క్వేర్ బాక్సెస్ చేసి పెంచుతూ ఉంటారు కదా నర్సరీస్లో, లేకుంటే ఫీల్డ్స్లో స్క్వేర్ బాక్సెస్ చేసి మడులుగా పెంచుతూ ఉంటారు కదా పూల మడులకి, అదేవిధంగా కూరగాయల మడులపై ఫ్లడ్డింగ్ పద్ధతిలో వాటర్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఫ్లడ్డింగ్ మెథడ్లో వాటర్ ఇస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్రూటింగ్ ప్లాంట్స్కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి బేసిన్ మెథడ్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. బేసిన్ మెథడ్ బెటర్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ స్ప్రింక్లర్స్ మెథడ్. ఇప్పుడు మనం లాన్స్లో వాటర్ ఇస్తూ ఉంటాం కదా, ఈ లాన్స్లో వాటర్ ఇవ్వడానికి ఈ స్ప్రింక్లర్స్ మెథడ్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. స్ప్రింక్లర్ మెథడ్ లాన్స్లో, లేదా మనకి పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ప్లేసెస్లో వాటర్ ఇవ్వడం కోసం స్ప్రింక్లర్స్ మెథడ్ మనకి అనుకూలంగా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ నీరు అనేది ఆదా అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల నీరు అనేది ఎక్కువ ఆదా అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పిక్చర్ మెథడ్. ఈ పిక్చర్ మెథడ్ ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటామంటే, పిక్చర్ అనేది మనం గార్డెన్స్ ప్లస్ అదేవిధంగా హౌసెస్లో కూడా, హౌసెస్లోను గార్డెన్స్లోను ఈ పిక్చర్ మెథడ్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఈ పిక్చర్ మెథడ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ నీరు అవసరం లేకుండా ఆదా అవుతూ ఉంటుంది అనమాట. ఈ వ్యవస్థలో మనకి పాటించవలసిన నియమాలు ఏంటి అంటే, ఈ వ్యవస్థలో పిక్చర్ వ్యవస్థలో పాటించవలసిన నియమాలు. ఈ పాటించవలసిన నియమాలు అంటే, ఇప్పుడు పిక్చర్ల సంఖ్యను బట్టి వాటిని ఎక్కడ ఉంచాలి, ఏ ప్లేస్లో ఉంచాలి అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి, వాటి యొక్క నెంబరింగ్ని బేస్ చేసుకొని ఏ ప్లేసెస్లో పిక్చర్స్ ఉంచాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రతి చోట కూడా మనం ఏం చేస్తామంటే 60 సెంటీమీటర్స్ లోతులో 60 సెంటీమీటర్స్ లోతులో ఏం చేస్తామంటే ఒక గొయ్యి తీస్తాం అనమాట. ఒక గొయ్యి తీసి ఒక గుంట తవ్వుతాం. దాన్ని మనం ఏం చేస్తామంటే దాని చుట్టుపక్కల ఏం చేస్తామంటే మట్టితో ఫిల్ చేసేస్తాం అనమాట. పక్కన మట్టితో ఫిల్ చేసేస్తాం ఈ గొయ్యి. ఈ మట్టిలో మనం ఇంకేం చేస్తామంటే దాంట్లో ఇప్పుడు
మట్టి తీసేసాం కదా, ఈ ఇంకా ఉన్న మట్టిని ఒక 1 సెంటీమీటర్ వరకు దాంట్లో మట్టి ముద్దలు ఏమైనా ఉంటే క్లాట్స్ ఆ మట్టి ముద్దలన్నీ కూడా పగలు కొట్టేస్తాం అనమాట. ఆ మట్టి అంతా మెత్తని మట్టి అయ్యేలాగా చేస్తాం అనమాట. ఆ మట్టిలో ముద్దలు లేకుండా ఏమైనా క్లాట్స్ ఉంటే వాటిని ఏం చేస్తాం 1 సెంటీమీటర్ వ్యాసంలోకి వాటిని నలగొట్టేస్తాం అనమాట. చిన్న చిన్న ముక్కలుగా వాటిని నలగొడతాం అనమాట. ఈ నలగొట్టి వాటిలో ఏం చేస్తామంటే కొంచెం ఫెర్టిలైజర్స్, కొంచెం ఫాస్ఫేట్ వేస్తాము. ఏం చేస్తాము, కొంచెం ఫాస్ఫేట్ వేసి అదేవిధంగా వరిగడ్డి, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి దీంట్లో మిక్స్ చేస్తాం అనమాట. మనం ఇలా నలగొట్టి 1 సెంటీమీటర్స్ వరకు క్లాట్స్ని చితకొట్టాం కదా, చిన్న చిన్న ముక్కలు చేసాం కదా, వీటిలో ఏం చేస్తామంటే ఈ పొటాషియం, ఫాస్ఫరస్, పొటాషియము, వరిగడ్డి, ఫాస్ఫరస్, పొటాషియం, వరిగడ్డి వీటినన్నింటినీ 60 సెంటీమీటర్స్ మనం గొయ్యి తీసాం కదా, ఆ గొయ్యి చుట్టూ గొయ్యి లోపల కొంచెం ఏం చేస్తాము ఇదంతా కూడా సెట్ చేసేస్తాం అనమాట. సెట్ చేసి అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైతే ఈ మిశ్రమం చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఏం చేస్తామంటే 40 సెంటీమీటర్స్ వరకు ఏం చేస్తాము ఈ గొయ్యిని నింపేస్తాం అనమాట. అంటే చుట్టూ నింపుదాం, మధ్యలో హోల్ ఉంచుదాం అనమాట. ఇప్పుడు మనం ప్లాంట్ ఎలా అయితే వేసుకుంటాం, గొయ్యి తీసి మధ్యలో ప్లాంట్ పెట్టి చుట్టూ ఎలా ఫిల్ చేసేస్తామో అలాగా మధ్యలో గొయ్యి చేసి 40 సెంటీమీటర్స్ వరకు చుట్టూ ఫిల్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఇలా మిశ్రమాన్ని ఫిల్ చేసి మధ్యలో ఏం చేస్తామంటే ఏదైతే మనం పిక్చర్ ఉందో దాన్ని మధ్యలో ఉంచుతాం అనమాట. మిగిలిన పిక్చర్ పెట్టేసిన తర్వాత ఏం చేస్తామంటే మిగిలిన స్థలం అంతా కూడా ఏం చేస్తాము మట్టితో నింపేస్తాం అనమాట. మిగిలిన ప్లేస్ అంతా కూడా ఏం చేస్తాము ఒక ప్లాంట్ని పెట్టి ఏ విధంగా అయితే చుట్టూ మట్టి వేసేస్తాము, పిక్చర్ని గొయ్యి మధ్యలో ఉంచి దాని చుట్టూ కూడా ఏం చేస్తామంటే మట్టితో కవర్ చేసేస్తాం అనమాట. చుట్టూ కూడా ఏం చేస్తాము మట్టితో కవర్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిక్చర్కి మట్టికి మధ్య ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఒక అనుసంధానం అనేది ఏర్పడుతుంది అనమాట. ఒక అనుసంధానం ఏర్పడుతుంది. ఈ పిక్చర్ని కూడా ఏం చేయాలంటే శుభ్రమైన నీటితోనే నింపాలన్నమాట. పిక్చర్ని కూడా ఏం చేయాలి, శుభ్రమైన నీటితో నింపాలి. ఈ నింపి దీన్ని ఉపయోగించుకుంటూ ఉండాలన్నమాట. మురికి నీరు పోసామనుకోండి, కొంచెం డర్టీ వాటరు లేకుంటే కొంచెం క్లీన్గా లేని వాటరు, ఇలాంటి వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే ఈ పిక్చర్లో ఉన్న హోల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే క్లోజ్ అయిపోతాయి అన్నమాట. పిక్చర్లో ఉన్న హోల్స్ క్లోజ్ అయిపోయి మనం ఆశించినంతగా వాటరు పిక్చర్స్ నుంచి రాదనమాట. కాబట్టి ఏం చేస్తామంటే వాటర్ ఫిల్ చేసేటప్పుడు కొంచెం మంచి వాటరే, శుభ్రమైన వాటరే ఈ పిక్చర్ని క్లీన్ చేసి ఆ హోల్స్ దగ్గర అంతా క్లీన్ చేసి శుభ్రమైన వాటర్ని ఏం చేస్తామంటే పిక్చర్లో పోస్తాం అనమాట. ఇలా పోయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ చక్కగా ఫ్లో అవుతూ బయటకు వస్తుంది. అలా కాకుండా కొంచెం డర్టీగా ఉన్న వాటర్ పోసాం అనుకోండి, డర్టీగా ఉన్న వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం పిక్చర్లో ఉన్న హోల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నమాట, వాటర్ బయటికి రాదు. నెక్స్ట్ ఈ పిక్చర్ చుట్టూ ఏం చేస్తామంటే 4 to 6 సీడ్స్ తీసుకుంటాం. సీడ్స్ తీసుకొని వాటిని నాటుతాం అనమాట. నారు మొక్కలు సీడ్లింగ్స్ వచ్చేలాగా ఏం చేస్తాము పిక్చర్ చుట్టూనే వీటిని 4 to 6 సీడ్స్ తీసుకొని అక్కడే ప్లాంటేషన్ సీడ్స్ వేసేస్తాం అనమాట. జర్మినేట్ అయ్యేలా చేస్తాం అనమాట. ఇప్పుడు మనం వేసే సీడ్స్ తొందరగా ప్లాంటేషన్ సీడ్లు మనకి జర్మినేట్ అవ్వాలంటే ఏం చేస్తామంటే ఫస్ట్ సీడ్ని తొందరగా జర్మినేట్ కావడం కోసం ఏం చేస్తామంటే ఫస్టే మనం వెయ్యాలి అనుకోవడానికి ముందే ఏం చేస్తామంటే దాన్ని సోక్ చేస్తాం అనమాట. వాటర్లో నానబెడతాం. ఈ నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే స్ప్రౌట్స్ వస్తాయి కదా, మొలకలు వస్తాయి కదా, ఈ మొలకలు వచ్చిన వాటిని ఏం చేస్తాము మన సాయిల్లో వేస్తే ఇంకా తొందరగా జర్మినేట్ అవుతాయి అనమాట. నీటిలో నానబెట్టిన తర్వాత విత్తనాలని తీసుకెళ్ళి మనం వేసామంటే చాలా తొందరగా మొలకలు అనేవి వస్తాయి అనమాట. తొందరగా జర్మినేట్ అవడం కోసం ఏం చేస్తాము మనం ఒక 2 daysలో వేసుకుంటాము. సీడ్స్ అనుకోవడానికి ముందే ఏం చేస్తామంటే వీటిని తీసుకెళ్ళి వాటర్లో సోక్ చేస్తాం. వాటర్లో సోక్ చేసినప్పుడు ఆ 2 days తర్వాత చూస్తే వాటిలో చిన్న చిన్న మనకి సీడ్లింగ్స్ కనిపిస్తూ ఉంటాయి.
మొలకలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇలా మొలకెత్తిన వాటిని తీసుకెళ్ళి కనుక మనం వేసుకుంటే సీడ్స్ చాలా తొందరగా ఇంకా అది సాయిల్లో పడగానే ఇంకా తొందరగా మనకి సీడ్లింగ్స్ అని చాలా తొందరగా వస్తాయి అనమాట. ఈ విధంగా ఈ నానబెట్టిన విత్తనాలను ఏం చేస్తాం, మొలకెత్తిన తర్వాత వాటిని అవసరాన్ని బట్టి వాటిలో కొంచెం గుంటలో కొద్దిగా నీరు పోస్తూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు పిక్చర్ని నీటితో నింపుతూ ఉండాలన్నమాట. పిక్చర్ని మాత్రం ఎప్పటికప్పుడు నీటితో నింపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మనకి ఈ జర్మినేట్ అయిన ప్లాంట్ మంచిగా గ్రోతింగ్ వచ్చి మంచిగా మనకి దిగుబడి అనేది వస్తుంది అనమాట. దిగుబడి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనం వెయిట్ ఎక్కువగా పెంచుతూ ఉంటామంటే ఈ పిక్చర్ మెథడ్లో ఏ వెజిటబుల్స్ ఎక్కువగా మనం పెంచుతూ ఉంటామంటే నూలుకోలు, టమోటా, నూలుకోలు, టొమాటో, అదేవిధంగా కాకరకాయ, ముల్లంగి, స్పినాచ్, నూలుకోలు, టమాటో, కాకర, ముల్లంగి, స్పినాచ్ ఇలాంటి మొక్కలన్నింటినీ కూడా, అదేవిధంగా వంకాయ, ఎట్సెట్రా ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఈ పిక్చర్ మెథడ్లో మనం పెంచవచ్చు అనమాట. పిక్చర్ మెథడ్ ద్వారా వీటిని పెంచవచ్చు అనమాట. వేటినమ్మా నూలుకోలు, టొమాటో, కాకర, ముల్లంగి, స్పినాచ్, వంకాయ వీటన్నిటిని కూడా మనం పెంచుతూ ఉండాలన్నమాట. వీటి ద్వారా పెంచుకోవచ్చు అనమాట. వీటి ద్వారా ఈ పిక్చర్ మెథడ్లో ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు అనమాట. ఆ పిక్చర్ దగ్గరే సీడ్స్ని కూడా వేరే ఎక్కడో వేసుకోవట్లా, ఆ పిక్చర్కి దగ్గరలోనే ఏం చేస్తున్నాం, సీడ్స్ని కూడా వేసేస్తున్నాం. ఈ వాటర్ ఏమో వస్తుంది, పిక్చర్లోంచి వాటర్ డ్రాప్ బై డ్రాప్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేకుండా అవే పడుతూ ఉంటాయి అనమాట. మనం వాటి స్పెషల్గా ఇవ్వాల్సిన లేకుండా అవే పడుతూ ఉంటాయి, అక్కడే పెంచేస్తూ ఉంటాయి. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ పిక్చర్ హోల్స్ అవి పూడిపోకుండా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఓపెన్లో ఉండేలాగా చూసుకొని ఎప్పటికప్పుడు మంచి వాటర్ పోస్తూ ఉండాలన్నమాట. మంచి వాటర్ పోస్తూ ఉంటే ఈ పిక్చర్ ద్వారా చుట్టుపక్కల సరౌండింగ్స్లో ప్లాంట్స్ అన్నీ కూడా చక్కగా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్లాంట్స్ అన్నీ కూడా మనం వేసిన సీడ్స్ చక్కగా జర్మినేట్ అయ్యి మంచి మొక్కలుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం వాటరింగ్ వేరే డిఫరెంట్ మెథడ్స్లో వాటరింగ్ ఇవ్వచ్చు అనమాట. ఏమేమి మెథడ్స్ చూసాము, బేసిన్ మెథడ్, అదేవిధంగా మనకి స్ప్రింక్లర్ మెథడ్, నెక్స్ట్ ఈ పిక్చర్ మెథడ్, ఈ మెథడ్స్ అన్నీ కూడా నెక్స్ట్ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా ఏం చేస్తామంటే నీటి బిందువుల పద్ధతి. ఈ నీటి బిందువుల పద్ధతిని కూడా మనం గార్డెన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. పెద్ద పెద్ద ఫీల్డ్స్లో ఉపయోగిస్తూ ఉంటారు ఈ మన నీటి బిందువుల పద్ధతి, డ్రిప్ ఇరిగేషన్. అక్కడ ఒక ట్యాప్ అలాగా ప్లేసెస్లో ట్యాప్స్ని అరేంజ్ చేస్తారనమాట. ఇలా అరేంజ్ చేసిన ఈ ట్యాప్స్ ఒకేసారి ఆన్ చేస్తారు. ఆన్ చేయగానే వాటర్ ఎలా వస్తుంది, మనకి ఒక బిందువుల రూపంలో వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ వచ్చిన వాటర్ ఆ సరౌండింగ్స్ అంతా కూడా తడిపేస్తుంది అనమాట. సరౌండింగ్స్ అంతా కూడా ఈ వాటర్ ఏం చేస్తుంది, తడుపుతూ ఉంటుంది. ఇది గాలి రాకుండా ఉంటే బాగానే ఉంటుంది. గాలి రాకుండా ఉంటే మొత్తం చక్కగా ఇలాగా మనం ఆన్ చేయగానే మొత్తం అక్కడక్కడ ఉన్న ట్యాప్స్ ఏం చేస్తాయి, ఆ వాటర్ని మనకు లైక్ ఫౌంటైన్ లాగా వాటర్ వస్తూ ఉంటుంది కదా, మొత్తం అంతా కూడా మనకి నారుమడి కూడా తడిసిపోతూ ఉంటుంది చక్కగా. ఇలా బాగానే ఉంటుంది. కానీ అదే మనకి కొంచెం పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు కనుక ఓపెన్ చేసాం అనుకోండి, మనకి ఫీల్డ్స్లో అంటేనే కొంచెం ఎక్కువ గాలులు వస్తూ ఉంటాయి కదా, ఈ గాలులు వచ్చినప్పుడు వీటిని కనుక ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం అనుకున్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేసెస్లో వాటర్ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల కొంచెం డ్రిప్ ఇరిగేషన్లో కొంచెం మనకి డిమెరిట్స్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఇది మెథడ్ అయితే బెటర్. కాకపోతే దాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి, కొంచెం గాలి రానప్పుడు కొంచెం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలన్నమాట.
అదే ఎక్కువ గాలి వస్తే ఏమవుతూ ఉంటుందంటే ఒకే ప్లేస్లో ఎక్కువ వాటర్ పడిపోవడం, లేకుంటే మనం అనుకున్న ప్లేస్లో కాకుండా వేరే వేరే ప్లేస్కి వెళ్ళి వాటర్ పడడం జరుగుతుంది అనమాట. ఇలా పడడం వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న ఫలితాలను సాధించలేము అనమాట. కాబట్టి జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని కొంచెం చూసుకుంటూ ఈ మెథడ్స్ని ఉపయోగించుకొని చక్కగా మనం ప్లాన్ క్లోజ్ చేసుకొని అనుకున్న దిగుబడిని సాధించవచ్చు అనమాట. నెక్స్ట్, ఎవరు రన్నింగ్ నోట్స్లో ఎవరు రాయట్లేదు, ఎవరు సబ్మిట్ చేయట్లేదు. మిగతా క్లాసెస్ వాళ్ళు సెకండ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ అందరూ కూడా సబ్మిట్ చేస్తున్నారు. మీరు మాత్రం ఫైనల్ ఇయర్స్ ఒక్కళ్ళు కూడా ఏం చూపించలేదు. ఈ వీడియో చూసిన తర్వాత మనకి పాత వీడియోస్ అన్నీ కూడా రన్నింగ్ నోట్స్ ఎప్పటికప్పుడు రాసేసుకొని సబ్మిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.